అని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆదమ్మ వాళ్ళ పిల్లవాడు చాలా బాగా చెప్పాడండి, బాగా ప్రిపేర్ అయ్యాడు. మిగిలిన పిల్లలందరూ కూడా సాయంకాలం విని చెప్పేస్తే ఈ వారం పాఠం అయిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకున్నావు తండ్రి. సర్వేశ్వరరావు గారి ద్వారా నీ ఇష్టాన్ని నెరవేర్చాలని, ప్రసాద్ ద్వారా అసలు ఆనాడు బైబిల్ అర్థం, కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికలు అర్థం అవ్వాలంటే పౌలు ప్రయాణాలు అర్థం అవ్వాలని, పౌలు ప్రయాణం అర్థమైతేనే పత్రికలు అర్థమవుతాయని ప్రసాద్ ద్వారా మాకు కొన్ని భాగాలుగా వినిపిస్తున్నావు తండ్రి. బర్నబా గురించి, పౌలు గురించి, లోకా గురించి ఈరోజు మాకు సవివరంగా తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మాలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఈ మాటల ద్వారా సరి చేసుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించిన గాక, ఆమేన్. అంటే సాయంకాలం అందరికీ కూడా 3 మంచి పాఠాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఎలా జరిగిన అలాగే అందరూ కూడా మిస్ అవ్వకుండా ఏమైనా పనులు ఉంటే మానేసుకుని రావాలని తెలియజేస్తున్నాం. పరదాలు ఏం తీయద్దు, అన్నీ ఎక్కడెక్కడ వదిలేసాయి.